చేరగ శరణమనుజును ప్రజవారికి యూదిని యొసగుచు వ్యాధుల నెల్లన్ దూరము చేసితి చిత్రము క్షీరము గద నీదు పలుకు షిరిడీనాథ. షిరిడీనాథ శరణమంటూ ప్రజలంతా నిన్ను చేరుకుంటే వారికి విభూతినిచ్చి వ్యాధులు అన్నింటినీ దూరం చేశావు. నిజంగా నీ పలుకులన్నీ క్షీరంతో సమానం, అమృతంతో సమానం. సాయిబాబా తనను దర్శించడం కోసం వచ్చే వారి యొక్క వ్యాధులను విభూతిని ఇవ్వడం ద్వారా ఎన్నో మార్లు నయం చేసి స్వస్థత చేకూర్చాడు. దానికి తార్కాణంగా ఎంతోమంది వృత్తాంతాలు ఉన్నాయి. కోరుచు భిక్షను కర్మల నేరుపు మీరంగ గొనుచు నిలిచితి తరమా నేరగ నీ తత్వము మిము చేరెడు సౌభాగ్యమిమ్ము షిరిడీనాథ. షిరిడీనాథ భిక్షను కోరుతూ భక్తుల కర్మ ఫలాలను నేర్పు మేరగా తీసుకుంటున్నావు. మీ తత్వాన్ని తెలుసుకోవడం నా తరమా? మిమ్మల్ని చేరే సౌభాగ్యాన్ని మాత్రం నాకు ప్రసాదించు. అపార కరుణా సముద్రుడైన సాయిబాబా తన యొక్క చూపులతో నిరుపేదలను ఓం సాయిరామ్. అపార కరుణా సముద్రుడైన సాయిబాబా తన యొక్క చూపులతో నిరుపేదలను సైతం ధనవంతులుగా మార్చగల మహిమాన్వితులు. వారి ఒక చేతిలో రేకుడబ్బా, రెండో చేతిలో జోలి తగిలించుకొని ప్రతిరోజు స్వయం నియమంగా కొన్ని ఇళ్లకు వెళ్ళి భిక్ష స్వీకరించేవారు. సాయిబాబా ఇంటింటికి వెళ్ళి భిక్ష రూపంలో ప్రజల యొక్క కర్మ ఫలితాలను స్వీకరించి వారికి సద్గతులను ప్రసాదించేవాడు. హరిచరణమ్ముల నిరతము శరణమనెడు దాసగణుకు సహృదయమున నీ చరితము తెలిపెడు భాగ్యము చిరునవ్వులనిచ్చితీవు షిరిడీనాథ. షిరిడీనాథ నిరంతరము ఆ శ్రీహరి చరణములను శరణమనెడు దాసగణుకు సహృదయతతో నీ చరిత్రను గానం చేసే దివ్య భాగ్యాన్ని ప్రసాదించావు. సాయిబాబా కృపతో దాసగణు పూణే, సోలాపూర్ నగర్ జిల్లా మొదలైన ప్రాంతాలలో భజనలతోనూ కథాగానంతోనూ నిస్వార్థంగా గానం చేస్తూ ప్రజలను ఆధ్యాత్మిక భావ సాగరంలో ఓలలాడింపజేశాడు. కీర్తన భక్తి మార్గంలో తరించమని సాయిబాబా దాసగణుకు అమూల్యమైన మార్గోపదేశం చేశారు. నీవారగింప భక్తులు నైవేద్యం బియ్య నిడి సునకమున కచటన్ నీవాదరమున తెలిపితి జీవుల నన్నింటగలవని షిరిడీనాథ. షిరిడీనాథ మీరు ఆరగించాలని భక్తులు మీకు నైవేద్యం ఇస్తే దానిని అచ్చటగల ఒక కుక్కకు ఇచ్చావు. మాకందరికీ ఎంతో ప్రేమతో అన్ని జీవుల్లో నీవే ఉన్నావని ప్రకటించావు. ఒకనాటి సాయంకాలం బాబా లక్ష్మీబాయితో నాకు చాలా ఆకలిగా ఉంది అన్నాడు. ఆమె త్వరగా ఇంటికి వెళ్ళి తీసుకొని వస్తాను అని చెప్పి వెళ్ళి స్వయంగా తయారు చేసుకొని పరుగులాంటి నడకతో వచ్చి బాబాకు అందించింది.